రైట్ బాగానే సౌండ్ బాగుందమ్మా. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు రాష్ట్ర మోర్చా ముస్లిం మోర్చా అధ్యక్షుడు బాజీ గారు మరియు యువ మోర్చా నాయకుడు రాజేష్ రెడ్డి డాక్టర్. ప్రధాన సమస్య ఈరోజు కౌంటింగ్ జరిగి మొన్న ఎన్నికల్లో కౌంటింగ్ జరిగి 2 మాసాలు 60 రోజులు రాష్ట్రంలో జరిగే పరిణామాలు వాస్తవ విషయాలు పక్కన పెట్టి వెర్రి కుక్కల మాదిరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ధర్నాతో మొదలుకొని రోజువారీగా రకరకాలుగా పిచ్చి వేషాలు వేస్తూ మాట్లాడే భాషకు వ్యతిరేకంగా వాస్తవ పరిస్థితులు మీ ద్వారా ఆంధ్ర లోకానికి మరియు దేశానికి విదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేశారు. మాకు అసెంబ్లీలో మరియు అంతకుముందు 7 శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శ్వేతపత్రంతో పాటు తెలియజేసిన విషయం అన్ని పత్రికలకు టీవీలకు వచ్చింది. వాటిని బేస్ చేసుకొని ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీ నాడు, అంతకుముందు నెల 1వ తేదీ నాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు పెన్షన్లు కానీ సామాజిక పెన్షన్లు కానీ జీతాలు కానీ ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టాడు. మామూలుగా గతంలో ఒక సామెత ఉండేది దేవుని పైన, ఇందు వెళ్ళాడు అందు లేడని, ఎందెందు వెతికినా అందరూ వెళ్ళాడని. కానీ ఇక్కడ ఇలా పాపాలు వెతకాల్సిన అవసరమే లేదు. ప్రతి దాంట్లో అంగడి పెట్టారు. సూపర్ మార్కెట్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెట్లు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువ 2 లక్షల కోట్లు బయట తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. ఇప్పుడు 1800 రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు 11 సీట్లు ఎమ్మెల్యేలు, 4 సీట్లు మాత్రమే ఎంపీలు, టోటల్ 15. వాళ్ళు ఏమన్నారు, వైనాడు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200 గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. మళ్ళీ మొదలుపెట్టారు ఈసారి మళ్ళీ అధికారం వస్తామని. ఈసారి మీకు వచ్చేది అంటే కూటమికి వచ్చేది 1 నుంచి 9 సింగిల్ డిజిట్ అని చెప్పినాడు. అంటే 0ని ప్రకటిస్తే మాకు 164 ఎమ్మెల్యేలు, 21 ఎంపీలు వస్తే 185 మా వైపు, 15 మాత్రమే అటువైపు వచ్చినాయి. ఈసారి 1 నుంచి 9 వస్తాయంటే అంకెల ప్రకారం సైంటిఫిక్ గా మ్యాథమెటికల్ గా ఈసారి మాకు 200, మీకు 0 అర్థం. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందులో. అక్కడ పాడా ఫండ్స్ పేరుతో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో 60 కోట్ల పనిని 600 కోట్లు ఇచ్చి అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు. వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. దానిపైన విజిలెన్స్ మానిటరింగ్ జరుగుతుంది. అది కూడా రాదు. ఆ జగన్మోహన్ రెడ్డి వెంటబడి పిచ్చి కుక్కడు కొట్టినట్టు పులివెందులు కూడా కొట్టబోతున్నారు. ఆ డబ్బులు ఇప్పినాడు, అది సచ్చేది లేదు, అంతా పడలే. అలా వచ్చి పోయి కాదు. కొందరు జైలు ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాలిలో తిరుగుతున్నాడు. అలాగ వచ్చి పోయి కాదు. ఈ రాష్ట్ర పరిస్థితి బాగుపడాలి. పైన ప్రధానమంత్రి మోడీ గారు పవర్ఫుల్గా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, హ్యాట్రిక్ ప్రధానమంత్రి. ఇంతకుముందు ఎప్పుడో నెహ్రూ గారు. ఆ కాలంలో ఇలాంటి సెల్ఫోన్ లేదు, ఇలాంటి మీడియా లేదు. ఇప్పుడు గెలవడం, ఇప్పుడు అధికారంలోకి రావడం మా గొప్ప. ఏదో రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు
99 సీట్లు సాధించి అది 543లో, అది 18% మాత్రమే. అది పెద్ద గొప్ప. ఒక టీవీ ఛానల్లో ఒక చర్చ జరిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత తన దగ్గర బ్యాగ్ మోసుకునే బ్యాగును సోఫా సెట్లో విసిరేస్తాడు. అమ్మ వంట చేస్తాడు. అది అమ్మ ఈరోజు నేను సెకండ్ అన్నాడు. అప్పుడు తల్లి అడుగుతుంది, ఎంతమంది మహానుభావ అంటే ఇద్దరులో సెకండ్ ర్యాంక్ లేక ఏ ర్యాంక్ వస్తుంది. అలాంటి ర్యాంకు రాహుల్ గాంధీ ఇక్కడ తెచ్చుకొని, అది కాకుండా స్వయంగా వైఎస్ కడపలో పోటీ చేస్తే 2,20,000 రావాలి డిపాజిట్, 1,20,000. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి కడపలో అటెండ్ అయినా కూడా డిపాజిట్ కోల్పోయినాడు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 0, వైఎస్ఆర్ పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి రాబోతుంది. మోడీ గారి ఆధ్వర్యంలో నేను మన అసెంబ్లీలో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, 4 లైన్లు, ఒక టీ, ఒక వెల్ఫేర్. ఇండస్ట్రీ జరగబోతుంది, ఇన్స్టిట్యూషన్లు రాబోతున్నాయి, ఇరిగేషన్ జరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది, టూరిజం జరుగుతుంది, వెల్ఫేర్ స్కీమ్స్ జరుగుతాయి. 6 వెల్ఫేర్ స్కీములు 100% జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. క్రికెట్ మ్యాచ్లో 4 కొడితే ఎంత టాలెంటో అలాంటి టాలెంట్తో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి గారు 4+3, 7 కొండల సాక్షిగా మాదిరి 7 స్థానాలు, 7వ స్థానం వెంకటేశ్వర స్వామి సాక్షి. నేను 4వసారి ఎమ్మెల్యేగా గెలిచిన. నన్ను కూడా చాలా మంది కామెంట్ చేశారు, రాయలసీమలో ఏంది, అందులో కడపలో ఏంది, కడప పార్లమెంట్ ఏంది, ఆదినారాయణ రెడ్డి గెలిచేదని. 18,000 ఓట్లతో గెలిచిన. కౌంటీ రోజు అనుకున్నారంట, ఆదినారాయణ రెడ్డి ఎట్లా గెలుస్తాడు, ఆదినారాయణ రెడ్డి ఎట్లా గెలుస్తాడని జగన్మోహన్ రెడ్డి స్వయంగా గెలిచి చూపించాడు కదా. మేము ప్రగతి చూపిస్తాం కదా. ఈ రాష్ట్రంలో మొన్ననే ప్రధానమంత్రి గారు పోలవరానికి మాదే బాధ్యత, కట్టించే బాధ్యత కేంద్రం. అమరావతికి ఫస్ట్ దశ 15,000 కోట్స్, దశల వారీగా అది పూర్తయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. రైల్వే జోన్ క్లియర్ అవుతుంది. వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇక్కడ పోకుండా అక్కడే ఆగుతుంది వైజాగ్లో. నేషనల్ హైవేలు రాబోతున్నాయి. వెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన ప్రకారం మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలో 1,50,000, ఇప్పుడు 2.5 లక్ష. స్టేట్ గవర్నమెంట్ 1 లక్షన్నర. ప్రతి ఒక్కరికి వెతికి ఎలిజిబుల్ ఉండే వాళ్ళందరికీ హౌసింగ్ జరుగుతుంది. గ్రామీణ ఉపాధి 20,000 కోట్లు మన రాష్ట్రానికి కావాల్సినంత గ్రామీణ ఉపాధి. తద్వారా 300 రూపాయలు లేబర్కు, గతంలో 20 రూపాయలు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది 300 రూపాయలు. ప్రతి 300లో 200 రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ కింద 18 ఐజాలకు రాష్ట్ర ప్రగతికి వాడుకోవచ్చు. అందులో సిమెంట్ రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, స్కూల్ బిల్డింగ్ ఉంటుంది, సచివాలయం ఉంటుంది, రైతు భరోసా కేంద్రం ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఆరోగ్య కేంద్రం కూడా ఉంటుంది, గ్రావెల్ రోడ్స్ కూడా ఉంటాయి, చెట్లు నాటేది కూడా ఉంటుంది కార్యక్రమం. నిన్న కూడా ఆయన చెప్తున్నాడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ మరియు గ్రామీణ ఉపాధి పథకం కానీ కావాల్సినంత నిధులు ఇస్తాం రాష్ట్రానికి అని. రామ్మోహన్ రెడ్డి గారు ఏవియేషన్ మంత్రిగా ఉన్నాడు. నిన్న కూడా చెప్పినా, మనకు విమానాశ్రయాల అభివృద్ధి కానీ, కడప నుంచి మహానుభావుడు పుణ్యమాని కడప టు హైదరాబాద్కు కావాల్సిన ఉడాన్ స్కీమ్ కింద డబ్బులు కట్టకపోవడం వలన ఆగింది. సిగ్గు లేకుండా కడప నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ తిరగకుండా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది తిరిగి పునరుద్ధరణ జరగబోతుంది. రామ్మోహన్ రెడ్డి గారు మంత్రి, మా పార్టీ తరఫున శ్రీనివాస వర్మ గారు మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సందర్శన చేసినప్పుడు కుమారస్వామి గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక, ప్రస్తుత మంత్రి, ఖచ్చితంగా స్టీల్ ఫ్యాక్టరీ తరఫున హామీ ఇచ్చిపోయినాడు. కాబట్టి నేషనల్ హైవేలు పెరుగుతాయి, సీ పోర్టులు పెరుగుతాయి, ఎయిర్పోర్టులు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. బ్రాడ్బ్యాండ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక సెంటర్లు రాబోతున్నాయి, ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి.
జైలుకు పోయేది జైలు గదులు సరిపోవు. పరామర్శ అంట, అది పర్వతం లాంటి సంఖ్య ఉంది. ఏది పరామర్శ? నిన్న పేరు నాన్నగారు పోయినారంటే అలా పోయి ఇలా పోయి వస్తే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళా లోపల ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడో తెలియకుండా పారిపోయినాడు. వంశీ గణవరం వంశీ ట్రేస్ అవుట్ లేదు. వాసుదేవరెడ్డి బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి గారు లోపల ఉన్నాడు. అన్నీ ఒక్కొక్కటి సినిమా బయటకు వస్తుంది. ఏది మీది? ఏమి చేయాలనుకున్నారు ఈ రాష్ట్రాన్ని? మళ్ళీ తిరిగి వస్తారంట. అంటే మేమన్నా ఎన్డీఏ కూడా మేమన్నా చెవిలో పువ్వు పెట్టుకునేదా మీరు వచ్చేదానికి? చెప్పుతో కొట్టి స్వాగతం పుతాం, మీకు రాజకీయాలు లేకుండా చేస్తాం, 0 స్థానం మీకు. ఇది జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక. కోడికత్తి కేసు ఆదినారాయణ రెడ్డి మీద, వివేకానంద రెడ్డి కేసు చంపినారు. మీరు కోడిని కోసుకున్నారు, తిన్నారు. మాంసం ఫ్రిడ్జ్లో దొరికింది, మీ కడుపులో దొరికింది, ఈగలు దిబ్బలో దొరికినాయి. ఇంకా మేము చంపలేదంటే ఎవరు చంపినారు? నేను సామెత చెప్తున్నా, మీ కోడిని మీరే కోసుకున్నారు, మీరే తిన్నారు, మాకేం సంబంధం లే. ఆ కోడి కత్తి కేసులో దొరికినారు. ఎన్ఐఏ తేల్చింది దొంగ డ్రామాని. ఆ బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ ఏదో కంటెక్ట్ చేయబోతున్నాడంట. అది ఇంటికే పోయిందనే. అంటే అతని ఎక్కడ కాంగ్రెస్ అయికు పోతాడనే భయపడి వైఎస్ఆర్ సీట్ ఇచ్చినాడు. అది పోయే సీటే. అంటే మామూలుగా మా దగ్గర ఒక సామెత అనేది, పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డిని, మా పల్లెలో పెద్ద వీరారెడ్డిని ఒక చిన్న కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆయన పోతూ అరే నాయన, అరే బాలవీరారెడ్డి ఎదురుకు సొప్ప బాగా చూసుకోరా అని చెప్పాడంట. పోలీసులు సొప్పసాటిన దాక్కున్నాడని పడకపోతా చిన్న వీరారెడ్డి అడిగినాడంట. ఏమన్నా నా పేరు ఎందుకు చెప్పినామంటే నాకు తోడు ఎవరు రాని, నీకు వచ్చేసారి సత్యనారాయణ గారిని తోడు కోసమే ఆడ పోటీ చేయించాడు. మీకు అర్థమైంది సామెత. పోతూ అందరినీ రాజపీనుగా ఉరికైనా పోతుంట, అందరినీ తొడగపోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజపీనుగా సైతాన్, వాళ్ళ భాషలో చెప్తున్న సైతాన్ లాంటివాడు, పిశాచి లాంటివాడు, పైశాచిక ఆనందం. అతని ముఖంలో నవ్వు అనేది నేను ఎప్పుడు ఆప్యాయతగా చూసి నవ్వించినది లేదు. ఎప్పుడు ముఖం సీదరించుకోవడమే, చీత్కారం. రాష్ట్ర ప్రగతి జరగాల, దేశ ప్రగతి జరగాల, ఇరిగేషన్ ప్రాజెక్టు పరిగెత్తాలా. శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ నిండబోతున్నది, పులిచెంతలకు విడుదల చేస్తారు. ప్రకాశం బ్యారేజ్ ద్వారా తిరిగి బందర్ దగ్గర ఉండే సముద్రంలోకి చేరబోతున్నాయి. రాయలసీమ ప్రాజెక్టులన్నీ నిండాల. మా దగ్గర హైకోర్టు నిర్మాణం జరగాల, అమరావతి పూర్తి స్థాయిలో జరగాల, పోలవరం నింపాల, పురుషోత్తం ప్రాజెక్టు కావాలా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టు పూర్తి కావాలా, ఆ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ ఆగాల, మా కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలా, మా గండికోట టూరిజంతో పాటు అన్ని టూరిజం జరగాల, వెల్ఫేర్ స్కీములు జరగాల. మా కేంద్ర మంత్రులు ఒకవైపు ఈ రాష్ట్రానికి నిధులు ఎక్కువ వస్తున్నాయని అటు స్టాలిన్ గారు రేవంత్ రెడ్డి మొత్తుకుంటే వాళ్ళు ఏడుస్తున్నారు, మనకి ఆంధ్రాకి ఎక్కువ వచ్చినాయి, బీహార్కి ఎక్కువ వచ్చినాయని. వాళ్ళు ఒకవైపు ఏడుపు, వీళ్ళది మరొక ఏడుపు. వచ్చినాయని వాళ్ళ ఏడుపు, ఇంకా రాలేదని వీళ్ళ ఏడుపు. మా ఏడుపుకి అర్థం కాలే. మీకేమన్నా తెలిసింటే ఏడుపు రాగానికి ఏమన్నా మార్గం చెప్తే, వాళ్ళు తగ్గినా, వాళ్ళు తుమ్మినా, వాళ్ళు చీదినా, వాళ్ళు చీతకరించుకునే ఈ రాష్ట్ర ప్రగతి ఆగదు. వాళ్ళ దరిద్రం వాళ్ళకే. ఎంతైనా సాహసోపేతంగా అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అన్ని స్కీములు జరుగుతాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ జలజీవన్ మిషన్. 19,000 కోట్లకు డేటా కట్టి చెరి సొగం 50-50 అని ఒక పాట ఉంది. మాది సొగం మీది సొగం అని. అంటే ఈ సొగం ఈ దరిద్రుడు కట్టక అది నీకిపోయింది. 142 స్కీములకు సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 142 స్కీములు ఉన్నాయి. కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చేటి. గ్రామీణ ఉపాధి 90-10, హౌసింగ్ 100%, టాయిలెట్ 100%, నేషనల్ హైవే 100%, పిఎంజిఎస్వై 100%, జలజీవన్ మిషన్ 50%. అమ్మకు మాతృవందనం కింద గర్భవతి అయినప్పుడు 2,000 + 2,000 6,000 రూపాయలు. ఆమె
బాలింత అయిన తర్వాత పాలు కోడిగుడ్లు తిండి పదార్థాలు ఫ్రీ. ఇంతకుముందు 6 వారాలు మెటర్నిటీ లీవ్ ఉంటే ఇప్పుడు 6 నెలలు చేశారు. పిల్లలకు అంగన్వాడీ టోటల్ ఫ్రీ. సమగ్ర శిక్షా అభియాన్ కింద 70% కేంద్రం. దానికి ఆయన పేరు నాడు నేడు పెద్ద ముఖం దరిద్ర ముఖం. అది కాకుండా 340 వెహికల్ ఇస్తే వెటర్నరీ మొబైల్ వెహికల్స్ సంచార బస్సు వైద్యశాలలు ఇస్తే అబ్బా కొడుకుల పేర్లు ముఖం. మా ఫోటో ఉండదు, మోడీ గారి ఫోటో ఉండదు. ఒక్కొక్క వెహికల్ 36 లక్షలు, మెయింటెనెన్స్ నెలకు 2 లక్షలు, అది ఉండదు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 50% నిధులు ఎవరైనా 10 కోట్ల వరకు పెడితే కూడా దానికి డబ్బులు కేంద్రము. అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 142 చెప్తా పోతే గంట సేపు కావాలా. 142 స్కీములు చదివితే మీకు కావాలంటే ఇస్తాం పట్టి ఏమున్నాయని. పిఎం ఈజీపీ కింద ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అండర్ ఎంఎస్ఎంఈ 35% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలకు 45%, ముద్రా లోను గతంలో 10 లక్షల నుండి 20 లక్షలు చేశారు. మహిళలకు మహిళా గ్రూపులకు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం. ఎన్ని కావాల్సినవి అన్ని. స్టార్టప్ ఫండ్స్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దాని కింద రాయితీలు, టూరిజం కింద రాయితీలు. ఇలా సెంట్రల్ స్కీములు, స్టేట్ స్కీములు, స్టేట్ బడ్జెట్ను కలిపి మన మోడీ గారు ఇచ్చిన 50,400 కోట్లకు ప్లస్ ఒక 20,000 కోట్లు డివిడెంట్ కింద ఈ రాష్ట్రానికి వస్తుంది. అది జీతాలకు మాత్రమే సరిపోతుంది. స్టేట్ బడ్జెట్ ఈ సంక్షేమ పథకాలకు, ఈ స్పాన్సర్డ్ స్కీములకు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు మొత్తం తగలబెట్టాడు. వాటికి సబ్సిడీ రాబోతుంది. ఇవి ఒకవైపు స్పెషల్ పర్పస్ వెహికల్ కింద కేంద్రం గతంలో చెప్పిన ప్రకారం ఫారిన్ ఎయిడ్ ఆలోచిస్తుంది. స్టేట్ గవర్నమెంట్కు, మన గవర్నమెంట్కు, సెంట్రల్ దాని కింద నిధులు రాబోతున్నాయి. ఇవన్నీ కలిపితే ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రం మీరే చూస్తారు. కనీసం 1800 రోజులకు మ్యాండేట్ ఇస్తే 18 రోజే మొదలుపెట్టారు. ఏది 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 ఎక్కడ అని 36 పోయి ఈ రోజుకు మహా అంటే 54 రోజులు అయింది సీట్లో కూర్చొని. మీరు గమనించారు లేదో, 1వ తేదీ నాడు కరెక్ట్గా నేను ఫస్టే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 1వ తేదీ నాడు టెన్షన్గా జీతాలు అన్నీ వచ్చినాయి. బిల్స్, పాత బిల్స్ 1,30,000 కోట్లు మానవాడు డ్యూ పెట్టాడు. వాటిని క్లియర్ చేయాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు నడపడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క చాకచక్యము, మోడీ గారి యొక్క బలం, పవన్ కళ్యాణ్ గారి బలంతో పాటు మేము ప్రతిరోజు మీకు అన్ని విషయాలు తెలియజేస్తాం. ఈ అంబటి రాంబాబు తగ్గిపోయింది. రోజమ్మ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియడంలే. ఆయన నాని అని ఒక ఆయన నాని 1 పోయినాడు, నాని 2 పోయినాడు, నాని 3 పోయినాడు, నాని 4 పోయినాడు. ఒక పేరుని నాని 1 మిగిలినాడు. అతను లోపలికి పోతాడు. అన్ని నానీలే, అన్నీ పోయినాయి. నానీలన్నీ అవుట్. ఆల్ నానీస్ అవుట్. రమ్మనండి, డిబేట్ పెడతాం, ఓపెన్ డిబేటు. రాండి డిబేట్ కంట రండి. ఏమి వచ్చినాం కదా డిబేట్కు. ఎప్పుడో డేట్ ఇవ్వనండి. వాళ్ళు 100 మంది రమ్మనండి, మేము 4 వస్తాం చాలు. కౌరవులు 100, పాండవులు 5 మంది మాత్రమే, 5 మంది వేస్తాం. రమ్మనండి. మేము ఏం చేయబోయేది డేట్ పోయి చెప్పుకుంటా పోతాం. ముఖ్యమంత్రి గారు 74 ఏళ్ల వయసులో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఏం చేయాలా ఏం చేయకూడదు అని కేసులన్నీ బయటికి తీస్తాం. కాసులు సంపాదించేది బయటికి తీస్తాం. మీ కాసులు లాగుతాం, కేసులు లాగుతాం, వివేకానంద రెడ్డి కేసులు లాగుతాం. సుక్కలు కనపడతాయి మీకు. జైలు సరిపోవు మీకు. మామూలుగా షెల్టర్ వేయాల్సిందే పిల్లలు. అంతమంది తప్పులు చేశారు. ఎక్కడ దోపిడీ లేదో చెప్పండి. దోపిడీ లేనిది ఏమన్నా ఉంటే చెప్పండి. ఏమన్నా ఉన్నాయా మీరు చెప్పేది? అసలు ఇప్పుడే చెప్తున్నా, పులివెందులలో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన పాడా ఫండ్స్ అని. అంటే పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్కు 600 కోట్లు అప్పు విడిచిపోయాడు. అది 60 కోట్లు విలువైన పనులు కాదు, దోపిడీ జరిగింది. కాబట్టి అక్కడ కూడా
అది గమనిస్తారు. వాళ్ళు ఏదో చేస్తాడు అని ఏదో ఊహించారు, అది చేయడు, అది ఇప్పిలేడు. కోర్టుకు పోతే కోర్టు ఒప్పుకోదు. కారణం తప్పుల పట్టి కోర్టు కూడా చెప్పలేదు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఫ్రాడ్ చేసిన వాళ్ళు డబ్బు ఇప్పిమని వాళ్ళు కూడా చెప్పరు. వాళ్ళు వెంటబడతారు. కాబట్టి వ్యవస్థ అక్కడ కూడా పోతుంది. కారణం చెప్తున్నా, ఎందుకని అతను పోతాడు అనే దానికి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా చెప్పిన, ఆయన కూడా పరిస్థితి ఎత్తిపోయింది. అందుకే పోతా అతనికి కంటెక్ట్ చేపించి ఇంకా పార్టీని క్లోజ్ చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు. అసలు మెజారిటీ ఉండినా వాళ్ళ దగ్గర ఓట్లు వేసే పరిస్థితికి వచ్చాక ఇక్కడికి వస్తారు కదా. మెజారిటీ లేదని ఎవరు చెప్పలే. ఉంటే ఆగదు కదా, ఆగుదే కదా, ఓట్లు వేస్తే కదా వాళ్ళకు. ఒక్కొక్కరే బయటకు వస్తారు కదా. కారణం అక్కడ వేసినా ఫలితం లేదు, దొంగ నాటకం. ఆ రోజు గెలిచినట్టు కూడా పోలీస్ వ్యవస్థను అడబెట్టి నామినేషన్ పత్రాలు సించేసి నేనే స్వయంగా చూసిన తమిళనాడులో ఆ విధంగా గెలిచినట్టు. కాబట్టి వాళ్ళు తిరిగి అక్కడ ఉండే దరిద్రమని ఇక్కడికి రాబోతున్నాడు. రాజ్యసభలో ఏమి చేయని పరిస్థితిలో ఉంటే ఆ రోజు అవినాష్ రెడ్డి A8 అక్యూజ్డ్ కాడు, అతను ఓటరు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిబిఐ ఇంత దూరం రాదు. లిబరల్గా పనిచేయబట్టే బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో వద్దనే మెజార్టీ ఉంది. వీళ్ళు అడ్డపడినా వీళ్ళు అచ్చికి పెట్టినా మాకు రాజ్యసభలో లోక్సభలో స్పష్టమైన మెజార్టీ ఉంది. వీళ్ళు ఏదో ఊహించుకుంటుంటారు. జగన్మోహన్ రెడ్డి మనం కూడా చెప్పినాడు కదా, పిల్లవాడు బాలబుడ్డికి పాలు అమ్మ పాలని అడిగినట్టు రాష్ట్రపతి పాలన అడగడం చిన్న పిల్లవాడు బాలబుడ్డి అడిగినట్టుంది పరిస్థితి. కబ్జాలు జరగని ప్రాంతం ఏంది, తప్పు జరగని ప్రాంతం ఏంది? ఇసుకలో లేదా, మైండ్లో లేదా, ఎర్రచందనంలో లేదా? ఎర్రచందనం ఆ రోజు వెంకటేశ్వర స్వామి పెళ్లి నిమిత్తము మా ఆలగడ్డ దగ్గర ఉండే నరసింహస్వామి దగ్గర నుంచి అక్కడికి తిరుమలకు పోయేటప్పుడు ఆయనకు దేవతలు కార్పెట్ పడిస్తే ఒక చిన్న ముళ్ళు కాలి గుచ్చుకుంటే అందులో నుంచి రక్తం వస్తే అందులో నుంచి పుట్టినదే ఎర్రచందనం. ఆ ఎర్రచందనాన్ని కూడా ఈ పెద్దిరెడ్డి ధనదాహం. ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతను ధనదాహం అది బయటకు వచ్చింది. ఫారెస్ట్ మినిస్టర్గా, మైన్స్ మినిస్టర్గా దోపిడీ, భూ కబ్జాలు దోపిడీ, లిక్కర్ దోపిడీ. అది లిక్కర పాడ సారా ఈ సీసాలో పోసి లిక్కర్ అని అమ్మినారు. బ్రివరేజ్కు పోకుండానే నేరుగా అక్కడ స్టాల్ నుంచి ఇక్కడికి నేరుగా వచ్చింది. అది దోపిడీ. అందుకే బయటకు వచ్చింది. అందుకే పత్రాలు సించినారు. ఆయన అంటున్నాడు కంప్యూటర్లో చూస్తే తెలుస్తుంది. కంప్యూటర్కి ఎక్కించిందే కదా, కంప్యూటర్కి ఎక్కలేదు, పత్రాలు నేరుగా సించినారు. ఎట్లా కంప్యూటర్కి ఎక్కితే కదా. రాయలసీమలో ఆడ ఆ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పిన ప్రకారం ఇక్కడ ఉండే హైకోర్టు అక్కడ కూడా ఒక మామూలుగా మహారాష్ట్రలో మాదిరి ఒక యూనిట్ ఇక్కడ ఉంటూ ఒక యూనిట్ మహారాష్ట్రలో కూడా ఉంది. నాగపూర్లో కొన్నాళ్ళ పాటు, అక్కడ బాంబేలో కొన్నాళ్ళ పాటు అని మేము చెప్పిన ప్రకారం అది కూడా జరుగుతుంది. కర్నూలులో కూడా బెంచ్, ఇక్కడ శాశ్వత బెంచ్ ఇక్కడ ఉంటుంది. సమ్మర్ వెకేషన్ కానీ వింటర్ వెకేషన్ కానీ కొన్ని రోజుల పాటు అక్కడ పనిచేస్తుంది కూడా. ఇప్పుడు ఆల్రెడీ లోకాయుక్త కర్నూలు ఉంది, దానికి సపోర్ట్గా ఇది కూడా ఉంటుంది. ఎంపీలు ఇప్పుడు విధి లేని పరిస్థితి, మేము రాణించుకోలేని పరిస్థితి, వాళ్ళు రావాలనే ఇక్కడికి రాణించుకోలేని పరిస్థితి. ఎందుకున్నారు? దొంగతనం బయటికి వాళ్ళ మహానుభావులు పెద్ద అంగడి పెట్టుకొని అది వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళ అంగళ్ళు మాకు తెలుసు. తెచ్చుకుంటే ఆ దరిద్రం మాకు అంటుకుంటుంది. మాకు అంత అవసరం లేదు. వాళ్ళు రావాలనుకునే రాణించుకుంటే కదా పరిస్థితి. ఆ విధంగా ఉంది, అనానుకూలంగా ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే ఏదో కవరేజ్ కోసమని. మన ధర్మవరం వెంకటరామరెడ్డి గారు ఒక స్పీచ్ ఇచ్చారు, అసలు అంత తొందర ఎందుకు అని. అదేమి మా మీద మంచి అభిప్రాయంతో కాదు, పరోక్షంగా తన జోలికి పోకుండా ఆడిన నాటకం అది. ఆ పాట కూలిరాగం అంటారు, కూలిరాగం పాడితే ఏదైనా తగ్గిస్తారేమో యాక్షన్ అని. అదేం ఆగదు.
రాంబాబు గారు ఏ కామెంట్ అయినా చేస్తాడు. యూ టర్న్ ఉండదు, ఎప్పటికీ ఒకటే టర్ను, ఒకటే కూటమి ఇంకా బలంగా ఉంటుంది. ఇంకా టోటల్ అన్ని స్థానాలు 200 స్థానాలు వచ్చేదానికే మా ప్లాన్ ఉంది. నేను ఫస్టే చెప్పినా వాళ్ళకి 0 అని. వాళ్ళ మ్యాథమెటిక్సే చెప్తున్నాయి. 200 అని చెప్తే 15 వచ్చాయి. ఈసారి మాకు 9 అని చెప్తే 200 వస్తాయని వాళ్ళకి 0 అని. కారణం ఈ యొక్క ప్రగతి. మేము ఆ మాదిరి చేయాల్సిన అవసరం లేదు. ఈ మోడీ గారు అక్కడ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ పనిచేస్తాం. ప్రతి చోట న్యాయం జరుగుతుంది. మొన్న నేను పార్థసారథి గారితో మాట్లాడినప్పుడు అందరికీ హౌసింగ్, ఆయన పార్థసారథి గారు నూజివీడు ఎమ్మెల్యే గారు, మంత్రి కూడా, అందరికీ ఇల్లు కూడా 2.5 లక్షల సెంట్రల్ ఇస్తే 1.5 లక్షలు కలిపి అందరికీ జర్నలిస్టులు కూడా ఇళ్ళని ప్రకటించాడు. నేను నిన్న కూడా మార్నింగ్ మాట్లాడాను. టిడ్కో వస్తాయి, ఆయనకి ఎందుకు రాదు, నారాయణ గారికి వస్తుంది. వీళ్ళందరూ ఎక్కువ మంది టిడ్కో కింద ఆధారపడి ఉంటారు. అందరికీ హౌసింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్నీ బయట ఉండేవి. కట్టిన వాటి 90, 95, 99% కడితే కూడా ఆపినాడు ఈ దరిద్రుడు. దాన్ని కరోనా కేంద్రాలుగా చేశాడు, క్వారంటైన్ సెంటర్లుగా పెట్టాడు. మా దగ్గర అయితే ఎందుకంటే దాంట్లో చేరకూడదు. అమరావతి ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఆపాల. టిడ్కో హౌస్ చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు, ఆపాల. పోలవరం స్టార్ట్ చేశాడు, ఆపాల. పట్టిసీమ వద్దన్నాడు, పట్టిసీమ నుంచి నీళ్లు కంటిన్యూ వస్తుంది. అసలు ఎన్ని రకాలుగానో మీకు ఇరిగేషన్ గురించి మన శ్రీశైలం దగ్గర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, రాయలసీమకు ప్రతి ఒక్కరికి అన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తామని, తాగునీరు అందిస్తామని. మన పవన్ కళ్యాణ్ గారు జలజీవన్ మిషన్ కింద 10,500 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నారు. అది కూడా సక్సెస్ అవుతుంది. మీకు కొన్ని విషయాలు అన్ని కలిపి చెప్పాలనేది మా ఉద్దేశం. మీకే కాదు, ఇది లోకానికి తెలియాలా ఏం జరుగుతుంది, ఈ దరిద్రులు ఏం మాట్లాడుతున్నారు, కౌంటర్ తెలియాలా. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది, ప్రజల ఆలోచన ఏంది. ప్రజలు చీకొడతారు కదా, ఇంకా ఎందుకు మీరు ఏడుపు, పార్టీని మూసుకోండి, రాజకీయాలు మీరు అన్ఫిట్. రైట్ మా, థ్యాంక్ యూ.